భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇంటర్నేషనల్ హోటల్ పక్కన గల శివాజీ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ జిల్లా కేంద్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంటర్నేషనల్ హోటల్ పక్కన ఉన్నటువంటి శివాజీ విగ్రహం దగ్గర జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. మరి శివాజీ మహారాజ్ యొక్క ఆశయాలను వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మన బహుజనులందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా సంఘం తరఫున మరి జాతీయ స్థాయిలో మా ఆర్ కృష్ణన్న ఏదైతే బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే కుల మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పోరాటం చేస్తున్నారో అదే స్ఫూర్తిని మనం కొనసాగించాలని చెప్పేసి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ అనే ఆ మహనీయులు కేవలం ఏదో ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన శివాజీ పేరు గుర్తురాగానే దేశభక్తి, మన మాతృభూమికి సేవ చేయాలనేది ఒకటే గుర్తొస్తుంది. ఎందుకంటే శివాజీ యొక్క ఆస్థానంలో 8 మంది మంత్రులు ఉంటే అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ మతాన్ని చూడలేదు, తన దేశభక్తిని చూసిండు. మనం కూడా ఇక్కడ మతాలు కులాలు అని మాట్లాడుకోకుండా అందరము కుల మతాలకు అతీతంగా బీసీలం ఏకం కావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. మరి బీసీలు ఎప్పుడైతే కుల మతాలకు అతీతంగా ఏకమై పోరాటం చేస్తారో అప్పుడే మన జనాభాకు తగినటువంటి ప్రాతినిధ్యం అనేది వస్తుంది. మనకు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ అన్నింటిలో, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో అన్నింటిలో కూడా మనకు మన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.